యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా సూర్య అంగగోచార ఫలితాలను ఈ వీడియోలో మీకు పొందుపరుస్తున్నాను. ఇది ప్రత్యేకమైన పద్ధతిలో ఈ అంగగోచార ఫలితాలు ఉంటాయి. వక్త్రైకం మూర్ధ్ని చత్వారి ఉరసి చతురా సవ్యహస్తే చతుష్కం పాదౌ షట్ వామహస్తే చతురజ నయనే ద్వే చ గుహ్యే ద్వయం చ భానుర్నాశం విభూతిం విజయమదధనం నిర్ధనం దేహపీడ లాభం మృత్యుంచ చక్రే కలయితిమిత విధం జన్మదేహ సంస్థాని. 27 నక్షత్రాలను మానవాకారంలో వివిధ భాగాలలో ఆ నక్షత్రాలను విభజించి సూర్యుని యొక్క సంచారం ఏ నక్షత్రంతో సంచారం ప్రారంభమవుతుంది, ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము ఆ మానవాకారంలో ఏ యొక్క భాగంలో ఉంది, దాని యొక్క ఫలితం ఏమిటి అని తెలియజేయడం. ఇట్లా వివిధ గ్రహాలకు వివిధ పద్ధతిలో మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు రేవతి నక్షత్రాన్ని వదిలేసి మేషరాశిలో అశ్వని నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి రవి సంచారం వివిధ రాసులలో ఉన్నటువంటి నక్షత్రాల వారికి, వివిధ నక్షత్రాల వారికి అశ్వని నక్షత్రంలో సంచారం చేసే రవి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అని తెలియజేయడంలో ఈ అంగగోచారాన్ని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అశ్వని నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి ఈ సూర్యుడు వక్రం ముఖం మీద ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ముఖం మీద ఈ నక్షత్రంలో కొంతవరకు నష్టాన్ని లేదా కొంత డిస్ట్రక్షన్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైంది అని చెప్పాలి. భరణి కృతికా నక్షత్ర జాతకులు వీళ్ళకి ఆ యొక్క వ్యక్తి ప్రైవేట్ పార్ట్ అందులో నడుస్తున్నది కాబట్టి ఇది కూడా కొంత కష్టతరమని చెప్పాలి. కాబట్టి మేషరాశిలో ఉన్న అశ్వని భరణి కృతికా నక్షత్ర జాతకులకు ఈ రవి సంచారం కొంత శ్రమను ఇస్తున్నది అని తెలియజేస్తున్నది. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణి మృగశిర జాతకులకు మాత్రం ఐస్ ఈ 2 నక్షత్ర జాతకులకు మానవుని యొక్క ఆకారంలో నేత్రం మీద సంచారం చేస్తున్నది కాబట్టి లాభం, మంచి వెల్త్ అభివృద్ధి అయ్యే అవకాశాలు రోహిణి మృగశిరకు ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్ర మిథున రాశిలో ఉన్న మృగశిర నక్షత్రానికి కూడా లాభాన్నే కలుగజేస్తుంది అని చెప్పవచ్చు. తిరిగి మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు అంటే ఈ పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటకంలో ఉంది, ఆరుద్ర పునర్వసు మిథునంలో ఉంది. కానీ వరుసగా మనకు ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎడమ చేతి మీద ఈ సూర్య సంచారం జరుగుతున్నది కాబట్టి శారీరకంగా శ్రమ ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింహరాశిలో నుంచి మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి ఈ 6 నక్షత్రాలు అంటే సింహరాశి, కన్యారాశి, తులారాశి వరకు కూడా వస్తుంది. తులారాశి వరకు కూడా ఈ 6 నక్షత్రాలు వ్యక్తి యొక్క పాదాల మీద నడుస్తున్నది కాబట్టి ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరిస్థితుల గురించి కొద్దిగా తబ్బిబ్బవుతుంటారు. వీళ్ళకి ఒకప్పుడు ధనం చేతికి రావచ్చు, రాకపోవచ్చు అనేవాటికి నిర్ధనం చేత ఇబ్బంది పడుతుంటారు అని చెప్పడం జరుగుతున్నది. అలాగే తులారాశిలో ఉన్నటువంటి విశాఖ, మరి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకుల వరకు కూడా వీరికి సవ్యహస్తేచ లక్ష్మి. సవ్యహస్తం అంటే కుడి చేతి మీద ఈ సంచారం జరుగుతున్నది కాబట్టి వీరికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇది అనుకూలంగానే ఉంది. అలాగే ధనుర్రాశిలో ఉన్నటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట అంటే ఈ ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులకు కూడా సవ్యహస్తం మీద ఉంది కాబట్టి లక్ష్మి ధనం కలుగుతుంది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ధనురాశిలో ఉన్న పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్ర జాతకులకు వీళ్ళకి వక్షస్థలం మీద ఈ సూర్య సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్నది సాధిస్తారు, విక్టరీ జయం కలుగుతుంది వీళ్ళకి అని చెప్పడం జరిగింది. అదే ధనిష్ట కుంభరాశిలో కూడా ఉంది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 2 నక్షత్రాలు కూడా 2 పాదాల వాళ్ళకు కూడా జయం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులకు ఈ 4 నక్షత్ర జాతకులకు సూర్య సంచారం శిరమందు జరుగుతున్నది కాబట్టి ఐశ్వర్యము కలుగుతున్నది. అంటే ఇది కేవలం అశ్వని భరణి కృతిక వాళ్లకు కొద్దిగా ఇబ్బంది ఉంది. మళ్ళీ పునర్వసు పుష్యమి ఆశ్లేష ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొద్దిగా ఇబ్బంది కలిగితే ఆ తర్వాత వాళ్ళకి
మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి వాళ్ళకి నిర్ధనం కలుగుతున్నది. మిగతా వాళ్ళకంతా అనుకూలంగానే ఉంది. ఎవరికి ఏదైనా మీరు ప్రత్యేకించి సూర్య స్తోత్రాలు, సూర్య సంబంధమైనటువంటి కొన్ని పరిహారాలు ఏదైనా ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఏది చేసినా సరే మీకు ఈ ఫలితాలన్నీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 27 వరకు. మళ్ళీ భరణి నక్షత్రంలోకి మారినప్పుడు కొద్దిగా మార్పులు చేర్పులు అవుతాయి ఇందులో. అది నేను తర్వాత వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది రవి అంగగోచార ఫలితాలు అంటారు దీన్ని. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.